తన మీద నీకేదో స్పెషల్ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. అందుకే తను నాతో రావడం, నాతో పెళ్లి జరగడం నువ్వు భరించలేకపోతున్నావు. యు రాస్కల్, నన్నే బ్లేమ్ చేస్తావా? నిన్ను రాహుల్ బాబు, రాహుల్ బాబు ఆగండి. విన్నావా అభి? వీడెంత నీచంగా మాట్లాడుతున్నాడో విన్నావా? ఇది వీడి క్యారెక్టర్. నేను కాదురా, నువ్వే క్యారెక్టర్లెస్ ఫెలోవి. గౌతమ్, ఆపుతావా? రాహుల్ బాబు, నిన్ను అనుమానించడం తప్పే కావచ్చు, కానీ అది నీ మీద ద్వేషం కాదు, నా పట్లున్న బాధ్యత. నా జీవితం ఎక్కడ నాశనం అవుతుందోనన్న భయం, అంతేకాని రాహుల్ బాబుకి అలాంటి ఉద్దేశమేం లేదు. అది కాదభి. నువ్వు మంచోడివి కాదని తనకేదో అనుమానంగా ఉంది. అది నిజం కాదు అని తెలిస్తే తనే క్షమాపణ చెప్తారు. అంత సంస్కారం ఉన్న వ్యక్తి రాహుల్ బాబు. ఎందుకంటే తను పెరిగింది వేదవతి గారి పెంపకంలో. వేదవతి గారి కొడుకు ఎప్పుడూ తప్పు చేయడు, తప్పుగా ఆలోచించడు. తను నన్ను అంతగా వ్యతిరేకిస్తున్నా నేను రియాక్ట్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే నీ మంచితనం ఏంటో తనే అర్థం చేసుకుంటారని. రాహుల్ బాబు నీ పట్ల దురుసుగా ప్రవర్తించడం ఎంత తప్పో, నువ్వు రాహుల్ బాబుని నా పైన తప్పుడు దృష్టి ఉందనడం కూడా అంతకన్నా పెద్ద తప్పు గౌతమ్. ఇదేంటి ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది? ఎలాగైనా నచ్చ చెప్పాలి. అయ్యో, నా ఉద్దేశం తనని అనుమానించడం కాదభి. అలా అనేసరికి, కొంచెం నిందలేసేసరికి బాధగా ఉంటుంది కదా. తనకు అర్థమయ్యేలా చెయ్యాలనే అలా అన్నానంతే. నీ ఉద్దేశం ఏదైనా సరే, ఇంకోసారి పొరపాటున కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకు గౌతమ్. అది సంస్కారం కాదు. సంస్కారం గురించి వీడికి చెప్పిన వేస్టే అభి. ఎందుకంటే వీడు రాహుల్ బాబు చాలు. గౌతమ్ ఎలాంటి వాడో నాకు క్లారిటీ ఉంది. మీకెందుకు అర్థం కావడం లేదు నాకు తెలియట్లేదు. ముందిక్కడి నుంచి వెళ్దాం, పదండి, రండి. అభి, గౌతమ్, నేను నీతో తర్వాత మాట్లాడతాను. పదండి రాహుల్ బాబు. ఛా, మంచి ఛాన్స్ మిస్ అయింది. అసలు అభి ఏంటి వాడికి అంత సపోర్ట్ చేస్తోంది? రేపు నా అసలు భాగవతం అంతా వాడు బయట పెడితే నన్ను పెళ్లి చేసుకోదు. అప్పుడు మొదటికే మోసం వస్తుంది. లేదు, అభిని ఇంకా నమ్మించి నా గ్రిప్లో పెట్టుకోవాలి. పెళ్లి ముహూర్తాలు పెట్టుకున్న రోజు నుంచి చూస్తున్నా నీ ప్రవర్తన చాలా డిఫరెంట్గా ఉంది. నువ్వు అభిని తప్పుడు దృష్టితో చూస్తున్నావు. రాహుల్ ఏంటి చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాడు? దేని గురించి అయి ఉంటుంది? కొంపదీసి తన చిన్ననాటి ప్రేమని కనిపెట్టే ప్లాన్స్ ఏమైనా చేస్తున్నాడా? అమ్మో, అది చాలా డేంజర్. అసలే అభికి చాలా దగ్గరగా వెళ్తున్నాడు. రాహుల్ని డైవర్ట్ చేయాలి.
రాహుల్, అక్క, ఏం చేస్తున్నావు రాహుల్? ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టడం లేదక్క, అందుకే ఇలా తిరుగుతున్నాను. దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? అంటే అక్క, ఏ నాకు చెప్పకూడదా? ఆ, అదేం లేదక్క, అభి గురించి ఆలోచిస్తున్నాను. అబ్బా, అనుకున్నాను. తన గురించి ఏం ఆలోచిస్తున్నావు రాహుల్? పెళ్లి ఫిక్స్ అయింది, హ్యాపీగా పెళ్లి చేసుకుని వెళ్ళి తన లైఫ్ తను గడుపుతుంది, అంతే కదా? ఆ పెళ్ళే తప్పక్క. ఆ అబ్బాయి మంచివాడు కానే కాదు. ఆ, ఈ విషయం నువ్వు ఆ రోజు చెప్పావు కదా, కానీ అభి ఇంకా వాళ్ళమ్మా నాన్న అందరూ అతను మంచివాడని నమ్ముతున్నారు కదా రాహుల్. వాళ్ళ నమ్మకాన్ని మనమెందుకు తప్పనుకోవాలి? కళ్ళ ముందు తప్పు జరుగుతుంటే చూస్తూ ఎలా అక్క ఊరుకుంటాం? అది కూడా మన అభి లాంటి మంచి అమ్మాయికి అన్యాయం జరుగుతుంటే కామ్గా ఉండమంటావా? ఆ, నా ఉద్దేశం అది కాదు రాహుల్. వాళ్ళు అంత ఇష్టంగా పెళ్లి చేసుకుంటున్నారు అంటే అతని గురించి కూడా కొన్ని వివరాలు తెలుసుకుంటారు కదా. వాళ్ళు తెలుసుకున్నది, నమ్ముతున్నది నిజం కాదక్క. అది నేను నిరూపిస్తాను. వాడొక పెద్ద ఫ్రాడ్ అని అందరికీ తెలిసేలా చేస్తాను. రాహుల్ అన్నంత పని చేస్తాడేంటి? రాహుల్, ఎవరో పరాయి వాళ్ళ గురించి వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లో మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు చెప్పు? అంటే అభి మనింటి అమ్మాయి లాంటిదే. ఒక్క అమ్మాయి లైఫ్ బాగుండాలని నేను కోరుకుంటాను, కానీ దానివల్ల మన మర్యాద మనం కోల్పోవటం కరెక్ట్ కాదు కదా. ఐ మీన్, వాళ్ళు మనల్ని నమ్మితే ఓకే, అలా కాకుండా వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనే ఒపీనియన్లో ఉంటే మనం ఏం చేసినా వేస్టే కదా. అందుకే అలా అన్నాను. వాళ్ళు నన్ను చెడుగా అనుకున్నా సరే, నేను మాత్రం ఆ గౌతమ్ గుట్టు బయట పెట్టి తీరుతాను. రేపు అసలు నిజం తెలిసాక వాళ్లే అర్థం చేసుకుంటారక్క. మనం మంచి అనిపించుకోవాలనే ఉద్దేశంతో ఎదుటి వాళ్ళకి చెడు జరుగుతున్నా కూడా పట్టనట్టు ఉండడం తప్పక్క. ఆ తప్పు నేను చెయ్యను. గౌతమ్ని బయటపెట్టి అభి లైఫ్ని కాపాడతాను. వాడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. సరే, జాగ్రత్త. పడుకో రాహుల్. అభికి ఇంద్రకి పెళ్లి జరగాలని నేను ఇంత నాటకం ఆడుతూ ఉంటే రాహుల్ అంత చెడగొట్టేలా ఉన్నాడే. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఆ గౌతమ్ని జాగ్రత్తగా ఉండమని చెప్తాను. వాణ్ణి కూడా నమ్మడానికి లేదే. రాహుల్ని ఎలా ఆపాలి? ఏం చేయాలి?